విజయమే విజయానికి తొలిమెట్టు. కంటెంట్ అంటేనే కష్టం. కలం పట్టిన చేత్తో కత్తి పట్టడం నాకు రాదు కాబట్టి కలమే పట్టుకున్నాను. వాయిస్ ఓవర్ ఇయలే, అది తర్వాత, అది ఇప్పుడే ఇయ్యాలి. బీటీఎస్ ఎందుకు రికార్డ్ చేస్తున్నావు నువ్వు? కాదు, మన వాయిస్ ఓవర్, నా టెంప్లెట్ వాయిస్ ఓవర్, నీది నువ్వు ఇస్తావు, నాది నేను ఇయ్యొద్దా? నేను ఇలా పెట్టి ఇప్పుడు రికార్డ్ చేయి. ఓపెన్, రెడీయా? యాక్షన్. ఓపెన్ పన్నా ఒక చెట్టు, அப்படியே గాలికి టిప్పి టిప్పి నువ్వు కట్ 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 కట్. బాగుంది. టేక్ 25 సక్సెస్ఫుల్. పన్నా ఏది ఇట్లా పట్టుకోవాలి ఇప్పుడు? ఓపెన్ లిక్ ఇది. అరే బ్లాక్ మ్యాజిక్ లా ట్రై చేద్దామా? అయినా లాగ్ పెట్టి వస్తుందా దాంట్లో? షూరా? 14 నిమిషాలు వస్తాయంటే అంతే. 14 నిమిషాలు. యాక్షన్ చెప్పు, నేను డైలాగ్ చెప్తాను కదా. నీకు ఇప్పుడు ప్లెయిన్ వాయిస్ కావాలా వీడియోలో? ఏమో అసలు వీడియోలో వాయిస్ అంటున్నారు, నేను అదే అంటున్నా రాహుల్. ఆ వీడియోలో వాయిస్ పెట్టొద్దు, నేను వాయిస్ ఇస్తాను అంతే. ఏడుందిరా ఇది, లేకపోతే ఏడో కొడతారా? కోడ్ ఎక్స్చేంజ్ చేసిన ఏంటియా? నేను ఇక్కడ నాకు వచ్చేది యాక్టింగ్ చేస్తాను. రియల్ టైం అది చూస్తావా? హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటిదాకా రియల్ టైం ఆర్టిస్ట్, ఎంకరేజ్ న్యూ టాలెంట్. అక్కడ గ్రీనరీ ఉంది కదా, ఆ రేట్ క్యాల్కులేట్ చేస్తాను. నాకుండే రేట్ ఎంత డైలాగ్ ఇదే. అది రాయాలరా, ఒక ఆల్రెడీ రాసిన, అది కూడా ఏం రాయాలో నువ్వు దాంట్లో చూడు. మంచి అట్లా ఏమన్నాక నువ్వు ఉట్టి నిలబడి చూడు అంతే. ఇట్లా ఫోటో తీసి ఒకటి మాకు వస్తుంది. థియేటర్ కాంబో అట్లా అట్లే అట్లా చూసుకుంటానే నాకు కూడా వెళ్ళిపోయింది. ఏడికి వెళ్ళిపో, ఇక్కడ కూర్చో అంటే వెనకాలకి నీ ప్లేస్ నేనే ఉన్నా కంటిన్యూటీకి. ఏడ కూర్చోవాలి? ఆడ వెనకాల ఇట్లా మళ్ళీ వెళ్ళిపో అంటున్నా. వెనకాలకి మళ్ళీ ఇట్లా ఇట్లా తిరిగి వెళ్ళాలి కదా. అచ్చనా 10 సెకండ్స్ కూర్చోవాలా? మా ఇష్టం, కూర్చోపోయినావు. అక్కడ నుంచి పెట్టి రికార్డ్ చేయి. ఆ గ్రాస్ మధ్యలో పెట్టరా. అరే కొంచెం ఒక స్టెప్ ఇక్కడ రా, ఇక్కడ బే. లైక్ దట్ వస్తుందా? తెలుగు సినిమానా? నువ్వు పెట్టు, నీ షార్ట్స్ రికార్డ్ చేయి, నా షార్ట్స్ రికార్డ్ చేయి. బెటర్గా ఏది ఉందో అది పెడదాం అంతే. ఆ టెక్స్ట్ ఫోన్లో చూసి రాస్తా ఫ్రెండ్స్. ఆ బీటీఎస్ కొంచెం దగ్గరికి ఆ వాయిస్ ఇంకేం
ఏం రాస్తావు అంటే ఎక్స్పీరియన్స్ అన్న రాయి. ఎక్స్పీరియన్స్ గురించి ఏవో ఒకటి రాస్తుంది. ఇంకా ఎక్స్పీరియన్స్ ఇస్ సంథింగ్, ఎక్స్పీరియన్స్ ఇస్ దట్. క్రియేటివిటీ ఫ్రీడమ్ ఇస్తుంటే ఫర్ క్రియేటివ్ ఎక్స్పీరియన్స్ ఇస్ ద ఎక్స్పీరియన్స్ దట్ యు కెన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఎక్స్పీరియన్స్. ఇది రాయమంటావా నన్ను? ఇష్టం రాస్తున్నా నేను, రికార్డ్ చేయి. నువ్వు రాస్తుండు. మస్తు పెద్ద రాయి. ఎంత పెద్ద లెటర్లు పెద్ద ఉండాలా? రాయి అంటున్నా, రాయి. Oh, reach down to his limits, follow or create, dream or drama. ఇప్పుడు ఫైనల్ అట్లా వెనకాలకి అరే దిక్కపో కూడా నిజం చెప్తున్నా, చెట్టు ఎక్కడి ఇక్కడ రాదురా, నేను ఎక్కిస్తా. పెట్టామంటే నా నెత్తి మీద పడగలవు. చెప్పులు ఇప్పారా జాగ్రత్తగా. నువ్వు రాయి, నేను తీస్తా. ఎక్కుబే, అరే కామెడీ చేస్తావు. ఇవాడు పుష్, ఇవాడు పుష్. ఇక్కడ కాలు పెట్టి మంచి షాట్ వస్తుంది కదా ఇక్కడ. గాడి సీరియస్గా ఇంత ఈజీగా తెలుసు ఎక్కడం. అది ఎక్కి చూపుతున్నా నేను. ఇప్పుడు నేను ఎక్కితే నువ్వు ఎక్కుతావా? ఇక్కడ నీకు వస్తలేదు, రాను. అది టెక్నిక్ ఏదేం లేదు. జూమ్ చేస్తావా? అరే ఆ చెప్పులు జరుపురా. సరిపోతుందా? ఏడ కూర్చోవాలి నేను? మధ్యాహ్నం నిండా కూర్చుని. అమ్మా మార్కా. ఓకే, రాసుకుంటా పెన్ వదిలేసాయి. అట్లే వెనకాలకి ఇట్లా క్లీన్ గా కొంచెం పెన్ను దీని మీద వదిలేయాలా? నార్మల్గా వచ్చేసినా కూడా ఏం కాదు. అయిపోయిందా? ఇట్లా కన్ఫ్యూజ్ యాడ్ చేయరా అంటే ఇట్లా జుట్టు అనుకుంటున్నట్టు, లేకపోతే అది కట్ చేయి మధ్యలో. ఇంకా అది కనిపిస్తుంది. ఇట్లా లేచి ఆ బుక్ ఆడబెట్టి, లేకపోతే తిరిగి అక్కడిక్కడనే తిరుగు. ఇదే ప్లేస్లో నీ కాలు ఉందా, నీ కాలు దగ్గరనే తిరుగు. ఆ కాలు గ్రిడ్ అక్కడ కొంచెం అట్లా లెఫ్ట్, మళ్ళీ లెఫ్ట్ రైట్. అంతే. పీస్ అవుట్. అమ్మా కొంచెం మెడిటేషన్ చేస్తుంటా. సీరియస్ నేను దిగాలి పట్టుకో. ఏ దూకి దెంగులు కూడా
ఎక్కినోడి దిగలేవా అది కమాన్ గూడలకి ఎక్స్పీరియన్స్ మనిషి 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 నీళ్ళు వాటర్ చెట్టు. క్వశ్చన్ ఆఫ్ ద థాట్ ఆఫ్ ద డే ఈస్ ఈ స్పాట్ని ఎంత తక్కువ కంటామినేట్ చేస్తే అంత బాగుంటుందో మనం అనుకుంటాం. ఆల్రెడీ కంటామినేట్ చేసిరు కూడా. జనాలు, సీసాలు, పీకలు, కోకలు, అన్ని బట్టల మూట, ఈజీగా కంటామినేట్ అయిపోతుంది. ప్లాస్టిక్ కవర్, ప్లాస్టిక్ కవర్, ఎండిపోయిన చెట్టు, చేప, అది కొంగలు అనొద్దు, సమ్ పక్షులు. సో థాట్ ఆఫ్ ద డే ఈస్ చెరువు బాగుందా, బాగాలేకపోతే బాగాలేకపోతే కూడా ఏం చేయలేం. అది కూడా పాయింట్ ఏరో. బాగాలేకపోతే మేము క్లీన్ చేసేంత పెద్ద పెద్ద సొఫిస్టికేటెడ్ క్లీనర్స్ కూడా కాదు మేము. సారీ. బాగాలేకపోయినా ఏం చేయలేం, బాగున్నా కూడా ఏం చేయలేం. ఇక్కడ ఎవలాగాడు కెమెరా పట్టుకొని మళ్ళీ ఏమో చేస్తున్నాడు. లెట్స్ హోప్ హీ క్యాప్చర్స్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ద బెస్ట్. ఈ మేఘాలు గ్యాప్ల నల్లగా అయిపోయి వర్షం పడ్డదంటే మీకు ఈ వ్యూ కనిపించదు. ఏ వ్యూ కనిపిస్తుంది తెలుసా? వర్షం. ఇప్పటిదాకా వర్షం వర్షం అని మేనిఫెస్ట్ చేసినాం, నీట్గా తడిచిపోయాను. అది అట్లా చూసేతోళ్ళు చాలా లేపేస్తారు ఇట్లా భయపెడితే. బ్లాక్ జాక్ అదే మంచి కలర్. మనము వర్షం, కెమెరా, నేను కెమెరా, నా వర్షం. 1 2 వర్షం. అక్కడికి ఉరుకుతున్నారు. ఎందుకు రారే కింద వర్షం చేయటం? ఏం చేస్తావు చెప్పి తడిసిన తర్వాత? నేనేం తడవలే, నేను తడిపేయాలన్నదే వా. హాయ్ గైస్, క్లాసిక్ ఇండియన్ మైండ్ సెట్. నేను బాగుపడకపోయినా పర్లేదు, పక్కన నాశనం అయిపోవాలి. సో నేను నాశనం అయినా కాబట్టి ఇప్పుడు టెక్నికల్లీ బాబు గారు కూడా నెవర్ కాదు, గుర్తపోయినాక తడుస్తాను. నేను అడ్వెంచర్ అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాం. ఇంకో అడ్వెంచర్ ఇప్పుడు ఇది పెద్ద అడ్వెంచర్. ఇది ఒక 5 కిలోమీటర్ స్ట్రెచ్ ఆఫ్ మట్టి రోడ్ అనమాట. పడ్డామంటే కెమెరా కూడా నీళ్ళలో మునిగి తేలుతుంది. కెమెరాకి ఆబ్వియస్లీ వాటర్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి పర్లేదు. మాకు దెబ్బల రెసిస్టెన్స్ బాడీ కాదు మాది. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అంటే F1 మూవీ రీక్రియేట్ చేద్దామా? ఈ ఫ్లయింగ్ అంటారు. ఫస్ట్ గేర్ వేసి క్లచ్ వదలకుండా గియ్యని కొట్టాం అనుకో, ఈజ్ ఫ్లయింగ్ కాదు, బైక్ విల్ బి ఫ్లయింగ్. మనం ఈయనే సిట్టింగ్, విట్నెసింగ్ బైక్ గోయింగ్ రౌండ్ అండ్ రౌండ్ అండ్ రౌండ్. Wheels on the bike go round and round. ఇది బైక్ రా, మనం బస్సులో పోతున్నావా? Wheels on the bike go round and round, round and round, yo, round and round. Bike go round and round all night along. Take this.